ఇందులో మొదట లెక్క చూద్దాం. ఫస్ట్ లెక్క కనుక చూస్తే ఈ ఇచ్చిన లబ్దంలో చివరి 2 అంకెలు కనుక్కోవాలి. అయితే ఈ చివరి 2 అంకెలు కనుక్కోవాలన్నా ఈ మొత్తం లబ్దాన్ని, మొత్తం అంకెల యొక్క లబ్దాన్ని మనం గుణించవలసి ఉంటుంది. అంటే 1001 ఇంటూ 998 ఇంటూ 101 ఇంటూ 98 ఇంటూ 97 ఇంటూ 501 ఇంటూ 203. ఈ మొత్తాన్ని మనం గుణించి చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతసేపు టైం తీసుకోవడం వల్ల మనం మార్కులు రాకపోవచ్చు, అంటే వేరే క్వశ్చన్ చేయలేకపోతాం. కాబట్టి దీన్ని మన షార్ట్ కట్ రూపంలో మనం ఎలా చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇచ్చినవి ఈ ఒక స్టేట్మెంట్ ని మనం ఏం చేయాలంటే 100 తో డివైడ్ చేయాలి. చేసినప్పుడు పైన ఉన్న అంకెల యొక్క రిమైండర్ ని మనం చూడాలి. అంటే 100 ఈ 1001 ని 100 తో డివైడ్ చేసినప్పుడు 1001 ను మనం 100 తో డివైడ్ చేసినప్పుడు 100 1 జా 100 జీరో వస్తుంది. ఇక్కడ జీరో పెట్టుకొని 1 దించుకోవాలి. అంటే దీనికి రిమైండర్ ఎంత అంటే 1. సో దీని రిమైండర్ ఎంత అంటే 1. అంటే రిమైండర్ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా 998 ని మళ్ళీ 100 తో డివైడ్ చేయాలి. మనం చేసినప్పుడు దీని యొక్క రిమైండర్ ఎంత అంటే ఇక్కడ 998 ఉన్నది. 998 ఉన్నది. దీనికి 2 కలిపితే 1000 అవుతుంది. 1000ని డివైడ్ చేస్తాం మనం. అంటే 100 టైమ్స్ 1000 కాబట్టి 1000 వస్తుంది. అంటే ఎంత తక్కువ ఉన్నది? 2 తక్కువ. సో -2. ఇక్కడ రిమైండర్ ఎంత? -2. ఎట్లా అంటే 998 దీన్ని 100 తోటి కనుక డివైడ్ చేస్తే 100 టైమ్స్ 1000 మనం తీసివేయడానికి చేస్తే -2 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకేంటంటే రిమైండర్ -2 వస్తుంది. అదేవిధంగా 101 ని మనం 100 తోటి కనుక డివైడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. అంటే 100 పోను ఇంకా 1 మిగులుతుంది. అదేవిధంగా 98 ను మనం 100 తోటి డివైడ్ చేస్తే 98 ఇది 2 కలపాలి. 2 కలిపినప్పుడు 100 తోటి డివైడ్ అవుతుంది. ఇప్పుడు -2 అవుతుంది. అదేవిధంగా 97 ని 100 తోటి డివైడ్ చేయాలంటే -3 అవుతుంది. అంటే ఇక 3 కలిపినప్పుడు 100 తోటి డివైడ్ అవుతుంది. అదేవిధంగా 501 కి 100 తోటి డివైడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 1 వస్తుంది. మిగులుతుంది 100 డిమాండ్ వస్తుంది. 200 చేస్తే కనుక 3 వస్తుంది.